క్షేత్రస్థాయిలో మరొకసారి P4 సర్వే నిర్వహించినట్లు సంజన సింహ తెలిపారు. కొత్తపేటలోని కళాక్షేత్రంలో బుధవారం తెనాలి నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పంచాయతీ సెక్రటరీతో P4 సర్వేపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. P4 సర్వీస్ సంబంధించిన సమావేశంలో క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో ఒకసారి P4 సర్వేను పూర్తి చేసుకుని బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు మరొకసారి P4 సర్వే చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల వారీగా, వార్డుల వారీగా ఏ విధంగా చేయాలో సమావేశంలో వివరించడం జరిగిందన్నారు. ఆగస్టు 15 నాటికి 11,172 కుటుంబాలను దత్తత తీసుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆయా ప్రాంత ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఆనరబుల్ సీఎం సార్ ఏదైతే P4 అనే ఒక విజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో అది తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో కూడా అంతే ఫుల్ ఫ్లెజ్డ్ మేనర్తో 100% ప్యాషన్తో స్టార్ట్ చేయాలని మన ఆనరబుల్ మినిస్టర్ సార్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా అనుకున్నారు. అందుకని ఈరోజు ప్రజా ప్రతినిధులకి, పొలిటికల్ లీడర్స్ అందరికీ, అలాగే సచివాలయం స్టాఫ్, అడ్మిన్ సెక్రటరీస్ అండ్ పంచాయత్ సెక్రటరీస్ కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో మనం ఏదైతే ఆనరబుల్ మినిస్టర్ సార్ విజన్ ఫర్ P4 ఫర్ తెనాలి చెప్పారో అది గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో మనం ఇప్పటికీ P4 సర్వే అనేది చేశాము, కానీ దాంట్లో ఓన్లీ బంగారు కుటుంబంస్ని ఐడెంటిఫై చేశాము. సో వాళ్ళ నీడ్ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక కొత్త సర్వే మనం స్టార్ట్ చేస్తున్నాము. అలానే మార్గదర్శీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు ఎన్యూమరేట్ చేయడానికి ఒక సర్వే తీసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటినీ కూడా వార్డ్ వైజ్గా, అలానే రూరల్ ఏరియాస్లో కూడా ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. సో దాన్ని బట్టి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తారు. ఆగస్ట్ 15 వరకు మనకి తెనాలిలో 11,172 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాల్సిన టార్గెట్ ఉంది. సో అది కూడా ఫుల్ ఫ్లెజ్లో అచీవ్ చేయాలని అనుకుంటున్నాము. ఇది ఈరోజు మేము ప్రోగ్రాంలో మాట్లాడుకున్నాం. ఇది ఖచ్చితంగా జరగాలి అంటే ముందు మనలోనే ఈ ప్రోగ్రాం ఎక్కడ సాగిద్దండి, గవర్నమెంట్ పెట్టింది కానీ అనే ఆ ఇంటెన్షన్ ఉంటే మాత్రం ముందు మన అడుగు ముందుకు పడదు. ఎంతమంది పైనుంచి ఎన్ని రకాలుగా మనం ఒత్తిడి చేస్తున్నా మీలో ఖచ్చితంగా ఆ స్ఫురణ రావాలి. మంత్రి గారు ఈ కాన్సెప్ట్ 25/4 మాట్లాడారు. ఫస్ట్ టైం నా చెవిలో పడింది ఈ టాపిక్ 25/4 ఏప్రిల్ సాయంత్రం పూట 4:08 డైరీ రాశాను. అంటే గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నాం, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే భావన ఒక అధికారిగా నేను దీన్ని ఎలా ప్రాక్టికల్గా ఉంటుందని దీని మీద కొంచెం వర్కౌట్ చేస్తే నిజంగానే గ్రౌండ్ లెవెల్లో దీనికి ఇంకా యాక్సిలరేషన్ కావాలి. ఖచ్చితంగా మీరందరూ దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వే అనుసరించి ముఖ్యంగా పూర్తిగా ఆగస్టు 15 తారీఖు మన అందరితో తేదీ నాటికి మనందరం ఎంతమందిని ఈ సర్వే సందర్భంలో ఎంతమంది రిహాబిలిటేషన్ కల్పించగలిగాం ఆ సర్వేలు అనేది మనం చేసి మన తెనాలి పట్టణానికి కానీ ఆ కాన్స్టిట్యూషన్ వరకు కూడా ముందంజలో ఉండాలని చెప్పని దానికి మీ అందరికీ మనం అందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి దాతలను ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం మోటివేట్ చేసి అవసరమైతే మన సబ్ కలెక్టర్ గారు మనం కూడా వాళ్ళ ద్వారా పిలిపించుకొని మనం వాళ్ళ దగ్గర మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక పెద్ద ఉన్నవారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంతమంది చేసే దాతలు ఉన్నారు జనాల్లో. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మనకు ఉన్నటువంటి సర్వే బట్టి అందరిని కూడా మనం సక్సెస్ చేయాలని చెప్తూ మరి ముఖ్యంగా